పౌర్ణమికి చాలామంది వెన్నెల పారాయణం చేస్తుంటారు. వెన్నెల పారాయణం అంటే ఏంటండి? లలితా సహస్రనామ పారాయణం. శ్రమ అనుకోకుండా ఉంటే కాచిన పాలల్లో యాలకులు పట్టిక బెల్లం కలిపి వెన్నెలలో కూర్చొని చంద్రుడిని చూస్తూ లలితా సహస్రనామం పారాయణం చేయాలి. కనీసం ఒక్కసారైనా పారాయణం చేయండి. కుదిరితే 9 సార్లు పారాయణం చేయండి. ఎంతటి ఘోరమైన సమస్య అయినా సరే వెన్నెల్లో కూర్చొని లలితా సహస్రనామం పారాయణం, లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని చూస్తూ ఆమె చల్లని వెన్నెల చూపులు మన మీద పడుతున్న భావనతో గనక చేస్తే అత్యంత శీఘ్రంగా ఆ సమస్య తీరిపోతుంది. 9 సార్లు ఖచ్చితంగా చేయాలి. పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ప్రతి సంకల్పము సిద్ధిస్తుంది. ఇలా ఎవరైనా సరే వారి వారి తీవ్రమైన సమస్యల కోసం, లలితాదేవి అమ్మవారి అనుగ్రహం కోసం ఎవరైనా చేయొచ్చు. ఆడవారైనా మగవాళ్ళైనా. తర్వాత ఆ పాలును ప్రసాదంగా తప్పకుండా తాగాలి. స్వస్తి.